మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో మద్యం ఏర్లేపారుతుంది. ప్రతి దుకాణంలో సాధారణంగా వ్యాపారులు ఏదైతే కిరాణం షాపులు కావచ్చు, జనరల్ స్టోర్స్ ఏదైతే వ్యాపారం చేసుకుంటారో అన్ని వ్యాపార సముదాయాల్లో కూడా ఇప్పుడు మనం వాటర్ బాటిల్స్ కావచ్చు, కూల్ డ్రింక్స్ కావచ్చు, ఫ్రిడ్జ్లో ఏ విధంగా అయితే అమ్మకాలు చేస్తుంటామో అదేవిధంగా బీర్లు లేకపోతే ఇతరేతర డ్రింక్స్ సంబంధించి లిక్కర్ సంబంధించిన డ్రింక్స్ని అమ్ముతున్న సిట్యుయేషన్ ప్రస్తుతము మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంతాల్లో ఉంది. అయితే వైన్ షాప్స్ సంబంధించి ఏ బ్రాండ్స్ అయితే వైన్ షాప్స్లో ఉంటాయో అన్ని బ్రాండ్స్ కూడా ఇక్కడ లభ్యమవుతాయి. సో ఇక్కడే సిట్టింగ్ ఏర్పాటు చేయడము ఎవరైతే వస్తుంటారో, ఎందుకంటే సాధారణంగా జాతరకు వచ్చిన వాళ్ళు ఇక్కడ సుక్క ముక్కతో ఎంజాయ్ చేసే సిట్యుయేషన్ రెగ్యులర్గా మనం చూస్తుంటాం. అయితే ప్రతి 2 ఏళ్లకు ఒకసారి వచ్చే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి వైన్ షాప్లో ఏ అయితే బ్రాండ్స్ ఉంటాయో ఆ బ్రాండ్స్ అన్నీ కూడా ఇక్కడ వీళ్ళు సేల్ చేస్తుంటారు. అయితే ప్రతిసారి లాగానే ఈసారి కూడా సేల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఒక విధంగా ఈసారి మద్యం ఏర్లేపారుతుంది. లిక్కర్ సంబంధించిన దందా జోరుగా ఏదైతే మేడారము జాతరలో కొనసాగుతుంది అనే అభియోగాలు ఆరోపణల నేపథ్యంలో మనతో పాటు వ్యాపారులు ఉన్నారు. అసలు 2020 అప్పుడు ఏదైతే గతంలో జరిగిన మేడారం జాతరకు సంబంధించి అప్పుడు సేల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న జాతరకు సంబంధించి మద్యము అమ్మకాలు ఏ విధంగా సాగుతున్నాయి అనేది వ్యాపారులతో మాట్లాడదాం. చెప్పండి, గత జాతరకు సంబంధించి సేల్స్ కావచ్చు, ఇప్పుడు ఆ మద్యానికి సంబంధించిన అమ్మకాలు ఏ విధంగా జరుగుతున్నాయి? లాస్ట్ టైం బాగుండే అండి. లాస్ట్ టైము మందు రేట్లు కూడా చాలా తక్కువ ఉండే. ఈసారి రేట్లు చాలా విపరీతంగా ఎక్కువ చేసేసారు రేట్లు. ఒక ఫుల్ బాటిల్ మీద వచ్చేసి 300, 350 రూపీస్, 280 రూపీస్ ఎంఆర్పి కంటే ఎక్కువ, అంటే మాకు బెండు షాప్ వాళ్ళకే ఆ రేటుకి ఇస్తున్నారు. అయితే కస్టమర్కి మేము చెప్పే రేటుకి భయపడి పారిపోతారు, అసలుకి కొనట్లేదు అసలుకి. అరే ఇంత రేటా, దేనికి ఇంత రేట్ అంటే బెండ్ మాకు వైన్స్లోనే ఎంఆర్పి మీద 250, 300 ఎక్కువ అంటే మేము ఒక 50-100 రూపాయలు చూసుకొని ఎక్కువ అమ్మాలి కదా. మేము ఫుల్ బాటిల్ మీద 50 ఎక్కువ చెప్పి అమ్మేసరికి పబ్లిక్ భయపడి పారిపోతారు. ఇంత రేటా, దేనికి అంత రేటు, ఎంఆర్పి కంటే 10-20 ఎక్కువ తీసుకోండి అని చెప్పేసి భయపడి పారిపోతారు. అంటే సాధారణంగా ఇప్పుడు రెగ్యులర్గా వైన్ షాప్లో ఒక లైట్ బియర్ సంబంధించి ఒక లైట్ బియర్ రేట్ ఎంత ఉంటుంది, ఇప్పుడు మీరు మార్కెట్లో ఎంతగా అమ్ముతున్నారు దాన్ని? ఇప్పుడు లైట్ బియర్ వచ్చేసి 150 ఎంఆర్పి రేట్ ప్రకారం వైన్స్లో మాకు వచ్చేసి 210కి ఇస్తారు. ఇక్కడ 210 కంటే మేము ఏ రేట్కి అమ్ముకోవాలి? మేము ఒక 20-30 రూపీస్ ఎక్కువ మార్జిన్ చూసుకొని అమ్మితే 270, 260 అని చెప్పేస్తే పారిపోతారు, గిరాకీ తీసుకోవట్లేదు, వెనక్కి వెళ్ళిపోతారు, అడిగి వెళ్ళిపోతారు రేట్లు, అంతే కొనట్లేదు అసలుకి. అంటే ఇప్పటికే జాతర 3 వచ్చేసింది, రేపే జాతర ప్రారంభంగానుంది. అయితే గతంతో పోల్చుకుంటే, అంటే జాతరకి ఎన్ని రోజుల ముందు నుండి వ్యాపారం మంచిగా సాగేది, అంటే గతంతో పోల్చుకుంటే ఈసారి ఆ డిఫరెన్స్ ఏం కనబడుతుంది? సార్ గతంలో ఇంత రేట్లు లేవు, ఈసారి రేట్లు అయితే టూ మచ్గా ఉన్నాయి. లాస్ట్ టైం కూడా చేసినాము, ఇంత రేట్ లేకుంటే తక్కువ రేట్ ఉంటే గిరాకీ బాగా వచ్చారు, పబ్లిక్ బాగా వచ్చారు. ఈసారి ఎక్స్పెక్ట్ చేసింది ఇంకా డబల్ ఉంటుంది అనుకున్నాము, కానీ పబ్లిక్ ఈ రేట్లు ఎంఆర్పి రేట్లు అడిగి ఈ విపరీతంగా పెరిగిన రేట్లకు అడిగి పారిపోతారు, అసలు తీసుకోవట్లేదు, అడిగి వెళ్ళిపోతారు. ఇది మొత్తానికి జాతరకు సంబంధించి మద్యం అమ్మకాల విషయంలో గతంతో పోల్చుకుంటే ఈసారి రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే తామే రేట్లు ఎక్కువగా కొనుక్కొని వచ్చిన తర్వాత కనీసము 50 రూపాయల మార్జిన్ చూసుకొని అమ్ముదామన్నా కూడా దాదాపు సగానికి సగం పైగా కూడా, అంటే డబల్ రేట్ కమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కస్టమర్లు ఎవరు కూడా ముందుకు రావట్లేరు మద్యం తీసుకోవడానికి అనేది వ్యాపారులు చెప్తున్నారు. చాలా రేట్ ఎక్కువ ఉన్నాయి. 90 వచ్చేసి 140, 257. బయట అయితే 160 ఉంది, 170 ఉంది, 150 ఉంది. డబుల్ రేట్ అయింది ఇక్కడ, డబుల్ రేట్ 250. చాలా రేట్ ఉందండి. సీపు 110, 90. కోటర్ కావాలంటే 300, 250 అంతే. ఏమో మళ్ళీ పబ్లిక్ లేదు కదా, పబ్లిక్ జాతరలో ఎవరు రావట్లేరు, జనం లేదు అంతే. ఇది లేదు మనం చేసుకోమన్నాం అనుకో వెళ్ళిపోమంటారు. తక్కువకి ఎంత ఎందుకు అన్నం అమ్ముతున్నాం అన్నాం అనుకో అని చెప్తాం, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటున్నారు. ఓసీ ఊరికి తెలుసా, OAB ఏమో 200, అక్కడేమో 120 రూపాయలు అయితే ఇక్కడేమో OAB 220 రూపాయలు తీసుకున్నారు. అమ్మాలన్న స్టిక్కర్ అయ్యింది అమ్మేమనుకో మళ్ళా పట్టుకొని సీల్ అవుతున్నారు. ఇంకా అది సగం తలుగుతున్నాయి, కొన్ని తలగట్ల. ఇంకా అది ఇక్కడ రేట్లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. ఒక ఫుల్ బాటిల్కు నార్మల్గా 800 రూపీస్ తీసుకుంటారు, కాకపోతే ఇక్కడ జాతర దగ్గర 1200 రూపాయలు తీసుకుంటున్నారు. అంటే 400 రూపీస్ ఎక్కువ తీసుకుంటున్నారు ఇక్కడ జాతర ప్రాంగణంలో. ప్రతిసారి ఇంతే ఉంటుంది ఇక్కడ జాతర దగ్గర, ఇప్పుడు రెగ్యులర్గా ఉంటుంది జాతర. 2 ఇయర్స్ ఒకసారి జరిగినప్పుడల్లా ఇలా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ షాపులలో వాళ్ళు తీసుకోవడం కానీ వాళ్ళ మీద పబ్లిక్ దగ్గర
వాళ్ళు కొంచెం ఎంఆర్పి వాళ్ళ దగ్గర 100 రూపాయలు తీసుకుంటే ఇంకా కస్టమర్ బయట దగ్గర ఇంకో 100 రూపాయలు ఎక్కువ తీసుకోవడం వల్ల ఇక్కడ వచ్చే భక్తులకు కూడా కొంచెం ఎక్కువైతే దానికి కొంచెం దృష్టిలో పెట్టుకొని కూడా కొంచెం తగ్గిస్తే బాగుంటుందని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మద్యం కల్తీ అనేది ఇప్పుడు మనం ఏం చెప్తలేదు, జరుగుతుందా జరుగుతుందా తల్లి దయ అంతా మనం ఏం చెప్తలేదు. ఇప్పుడు మనం జరుగుతుందని మనం చెప్పలేము, జరుగుతలేదు మనం చెప్పలేము. తల్లి దయ వల్ల మనం జరుగుతుంది. కాకపోతే ఒక రేట్ అనేది కొంచెం తగ్గిస్తే బాగుంటుందని వచ్చే భక్తులకు కూడా కొందరు ఉన్న వాళ్ళు ఉంటారు, కొందరు లేని వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకు కూడా కొంచెం వెసులుబాటు కూడా తగ్గిస్తే బాగుంటుందని మా అభిప్రాయం. రేటు బీభత్సంగా ఒక కోటర్ కొనాలంటే అమ్మో ఇంత రేటు అన్నట్టు ఆలోచన. ఇక్కడ లోకల్లో షాపులకే 300కు కోటర్ అమ్ముతారు సార్. 300కి అమ్మితే ఆ రేటు బయట వాళ్ళకి అమ్మితే ఎవరు తీసుకుంటలేరు. అంత రేటా మీది ఏంది దర్జామా అని మాట్లాడతారు సార్. దానికి మేము కూడా ఏం తీసుకుంటలేము, అది కూడా మేము క్యాన్సిల్ చేసుకున్నాం. 80 రూపాయలు నైట్ దొరుకుతుందా? 120, 150 రూపాయలు తీసుకుంటారు. ఆటో డ్రైవర్లు ఏం చేస్తారు? 120, నా దగ్గర 150 రూపాయలు తీసుకున్నాను అన్న. నేను మాట్లాడడం కూడా లొల్లి వేసి నా దగ్గర తీసుకున్నారు.